బంగ్లాదేశ్లో హిందువుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరుతూ వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో స్వచ్ఛందంగా బంద్ పాటించి హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు। ఈ ర్యాలీలో విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ పార్టీల నాయకులు, హిందూ బంధువులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బంగ్లాదేశ్ హిందువులకు రక్షణ కరువైందని, వెంటనే వారికి రక్షణ కల్పించాలని అన్నారు। హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని వారు తెలిపారు। హిందువులను రక్షించవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రహ్లాదరావు, डीसीसी उपाध्यक्षुलु भीमरेड्डी, डॉक्टर जानकीराम, ब्लॉक 2 कांग्रेस पार्टी अध्यक्षुलु भरत कुमार, पीएनपीएस व्यवस्थापक अध्यक्षुलु राघवेंद्र गौड, विविध पार्टीల నాయకులు రామరెడ్డి, రాజు, ఆంజనేయులు, వెంకటయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు। నిరసన కార్యక్రమాలు చేపడుతున్న సందర్భంలో మన కులచర్ల మండలంలో కూడా హిందూ బంధువులందరూ ఈ అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో మనమంతా సమానమే, మన కులాలు మతాలు కాదు, మనకు మానవత్వం ముఖ్యమని చెప్పేసి ఈ రోజు కులచర్ల మండలంలో నిరసన కార్యక్రమాన్ని హిందువులను కాపాడుకుందామని చెప్పేసి భారతదేశంలో ఉన్న నాయకులు కానీ పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళు కూడా మన భారతదేశంలో తలదాచుకొని వాళ్ళు ముస్లింలు అయి ఉండి కూడా వాళ్ళని కాపాడుతుంటే మన హిందువులను వాళ్ళు ఊచకొస్తూ ఉన్నారు, మన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తూ ఉన్నారు, మహిళలను అయితే కూడా వ్యభిచారం చేస్తూ ఉన్నారు। అదే విధంగా ఇంగ్లీష్ వాళ్ళు ఏ విధంగా బట్టలు ఇప్పించి ఏ విధంగా బుడ్డమనేసారో ఆ విధంగా మన హిందువుల యొక్క మహిళామూర్తులను బంగ్లాదేశ్ లో విధంగా చేస్తూ ఉంటే మన భారతదేశం చూస్తూ ఊరుకోదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। తొందరలోనే భారతదేశ మిలిటరీ ఎక్కడ జాయిన్ అయ్యి బంగ్లాదేశ్ యొక్క అరాచకలను అరికట్టి ఖచ్చితంగా భారతదేశం యొక్క హిందువులను భారతదేశంలోకి ఖచ్చితంగా కలపాలని చెప్పేసి మరొకసారి నేను ప్రపంచ దేశాల్లో ఉన్న హిందూ Jai!